ఈరోజు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా పుట్ర చౌరస్తాలో సూదిని జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన ప్రాంతవాసి గౌరవనీయులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు రాజనరసింహ గారికి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రాంతవాసి సుపరిచితులు పెద్దలు డాక్టర్ వంశీచంద్రెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్ మాజీ కల్వకుర్తి శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి అదేవిధంగా డాక్టర్ రాజేష్ గారికి అదేవిధంగా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జడ్చల్లా గౌరవ శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి పెద్దలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారికి గద్వాల పెద్దలు సరిత తిరుపతి గారికి చాలామంది పెద్దలు ఆశీస్సులు అయి ఉన్నారు. మరి నా టైం చాలా తక్కువగా ఉంటుంది. పేరు పేరున పెద్దలకు అందరికీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడా అని చెప్పేసి మనం ఎదురు చూసినటువంటి పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కోట్లాది మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూసి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన కల్వకుర్తి ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా నిజంగా ప్రతి వ్యక్తి కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడెక్కడో డెవలప్ అవుతుందేమో కానీ మా ప్రాంతం డెవలప్ కాలేదు, మా మనిషి వచ్చిండు, మా బిడ్డ వచ్చిండు, మా ప్రాంతం డెవలప్ అవుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు, మా బీద కుటుంబాలను ఆదుకుంటాడని చెప్పేసేసి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆశించినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. కాకపోతే ఈరోజు పెద్దలు మనకందరికీ సుపరిచితులు, ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి పెద్దలు స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారు. వారంటే కరప్షన్ లేకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తులు. వారిని చూసి ఎంతోమంది ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో కూడా ఎదిగినటువంటి సందర్భం. ఏ విషయానికి లొంగకుండా ఆయన వారి వాయిస్ను వినిపించినటువంటి వ్యక్తి ఇక్కడ అసెంబ్లీలో కానీ దేశంలో పార్లమెంట్లో కానీ. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేరు. కానీ వారికి గుర్తింపుగా వారి ఆశయాలను నిలబెట్టే విధంగా కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ తాండ్ర షాయిరెడ్డి గారు పెద్ద ఎత్తున కొట్ర సమీపంలో కొట్ర సర్కిల్లో వారు ఒక విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విగ్రహ ఆవిష్కరణకు పెద్దలు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం మనకందరి కూడా మరి వారి జాడలో నడిచే విధంగా, ఏ విధంగా అంటే వారికి మంచి పేరు వచ్చినది సూదిని జైపాల్ రెడ్డి గారు అంటే మరి నిక్కచ్చిగా ఏమాత్రం ఎవరికి కూడా లొంగకుండా మాట్లాడినటువంటి వ్యక్తి. ఒకే విషయం చెప్తాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి అంటే ఒక్క మాబనార్ నుంచో లేకపోతే కల్వకుర్తి అచ్చంపేట నుంచి కొడంగల్ నుంచే కాదు, ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణలో వీరొస్తే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేస్తే వచ్చిన 7 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ కూడా నేను ఒక్క విషయం మాత్రం చూశాను, ఎందుకంటే నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన విద్యా సంస్థల నుంచి ఎంతోమంది టీచర్స్ని చూసిన, ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎంత గందరగోళం ఉండేదంటే చెప్పడానికి వీల్లేదు. కానీ ఏ ఒక్క చిన్న ప్రాబ్లం కాకుండా మొత్తం రాష్ట్రంలో మరి ఈ టీచర్స్ ఈ ట్రాన్స్ఫర్స్ జరిగిపోయినాయి. నిజంగా నేను అనుకున్నాను వీళ్ళ ట్రాన్స్ఫర్స్ ముట్టుకుంటే గవర్నమెంట్కి ఏదో ఇబ్బంది ఉంటుంది, కానీ ఎక్కడ కూడా జరగలేదు. అది ఒక్క చిన్న విషయం మాత్రమే. అన్ని విధాలుగా ఆచితూచి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న పడ్డటువంటి బాధలను తీర్చడానికి వచ్చినటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా గొప్ప విషయం. మన ప్రాంతం నుంచి ఎవరు ఆ స్థాయిలో ఇక్కడ ముఖ్యంగా మాబనార్లో కానీ ముఖ్యంగా ఈ కల్వకుర్తి అచ్చంపేట నుంచి ఎవరు కూడా ఆ స్థాయిలో ఎదగలేదు. నిజంగా మాకందరికీ కూడా మనందరికీ కూడా గర్వకారణం ఇది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఆశలకు తగినట్టుగా నేను ఒక మాట చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు వేరే విధంగా అనుకోవద్దు, మనం అందరం కూడా. నేను ఒక విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాను, మా చుట్టం ఉన్నాడు ఒక కానిస్టేబుల్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అడిగినాను. నిజంగా వద్దుపో అని చెప్పకుండా చుట్టాలను తీసుకొచ్చేసి లేకపోతే ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసేసి అనర్హులను ఎవరికి కూడా చేయలేదు. అట్లా వారు మాత్రం నిక్కచ్చిగా వారి పద్ధతి ప్రకారమే జరుగుతుంది అన్నారు. నేను నిజంగా ఒక్క విషయం ఈ విధంగా చెప్తున్నాను, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రమాణం చేసి నేను ఎక్కడ తప్పులు చేయను, దేనికి లొంగను అని చెప్పిన, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దేనికి లొంగకుండా మరి అక్కడ చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఇంకేదో చేయాలని కాదు, బీద ప్రజల కోసానికి, రాష్ట్ర అభివృద్ధి కోసానికి, మన ప్రాంత అభివృద్ధి కోసానికి, మన యువత కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు. నిజంగా నేను ఫీల్ అవ్వలేదు. ఆ రోజు నాకు కొంచెం బాధ అనిపించింది, ఒక్క పని అడిగినాను, నిజంగా ఎందుకు చేయలేదు అనుకున్నా. కానీ నేను నిజంగా ఇలాంటి విషయం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మరి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ ప్రజలే కాదు, మరి చాలా దేశంలో కూడా మరి గుర్తు పెట్టుకునే విధంగా వారు ఎదిగినారు. ఈరోజు నేను అనుకుంటున్న బహుశా నెంబర్ చెప్పలేను, ర్యాంకింగ్ చెప్పలేము, కానీ మొదటి 10 మందిలో తప్పనిసరిగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి కాంగ్రెస్ పార్టీని దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా, తెలంగాణకు గుర్తింపు వచ్చే విధంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి మహానుభావులు. కాకపోతే ఎంతోమంది మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి మనకున్నటువంటి కోరికలు చాలాగా ఉన్నాయి, మరి పెద్దలు చాలామంది మాట్లాడేది ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేయక తప్పదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. ఇక్కడ గతంలో ఏ ఒక్క రోడ్డు కూడా చేయలేదు, ఇక్కడ నేషనల్ హైవేస్ మాత్రమే ఉన్నాయి సార్. మరి ఈ నేషనల్ హైవేస్ తప్ప ఇక్కడ ఉన్నటువంటి తండాలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు బీటీ కనెక్టివిటీ లేదు. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మా కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసానికి మరి ముఖ్యంగా తండావాసులందరూ అడుగుతున్నారు, చాలా ఉన్నాయి. ఆర్ఎన్బి నుంచి మేము చాలా పెద్ద ఎత్తున పెట్టినాం, కానీ మీరు చేసేంత వరకు చేయొచ్చు. మాకు కూడా తెలుసు, ఎంతో కొల్లగొట్టిపోయేసి అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు మీరు అదంతా మేకప్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు తోసినంత వీయొచ్చు, కానీ అందరూ అడుగుతున్న దాన్ని నేను ఇందులో పొందుపరిచి మీకు ఆ లెటర్స్ కూడా ఇస్తాను. దాదాపుగా ఆర్ఎన్బి కానీ అదేవిధంగా పిఆర్ నుంచి దాదాపుగా 700 కోట్లది ఉంది. మీరు ఎంత ఇచ్చినా కూడా మేము తృప్తి పడతాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఒక దయతలిచి ఈ రోడ్డు కనెక్టివిటీ కోసం బీడీ రోడ్స్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా సార్, చిరకాలంగా ఎవరు పట్టించుకున్నటువంటిది తలకొండపల్లి నుంచి కడతాల నుంచి కొట్ల వరకు రోడ్డు ఉన్నది సార్. దాంట్లో పీడబ్ల్యూడి రోడ్డు, దాంట్లో ఫారెస్ట్కు సంబంధించినటువంటిది 1.5 కిలోమీటర్న్నర ఉంది. ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కావాలి సార్ ఆ రోడ్ వేయడానికి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆ క్లియరెన్స్ చేయించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను సార్. అదేవిధంగా
అదేవిధంగా సార్ ఇక్కడ గతంలో విద్యను ధ్వంసం చేసినారు, విద్యార్థులు నష్టపోయినారు.